మీతో యుగాలు నివసించున్నట్లుగా ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ప్రార్థనలో శక్తిని దయచేయండి, బలమును దయచేయండి. నీరసించిపోకుండా, సమస్యలిపోకుండా, ఆసక్తి కలిగి, పట్టుదల కలిగి విజ్ఞాపనాత్మను దయచేయండి. దయగలిగిన తండ్రి, కృపతో మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుడు ప్రారంభించబడిన ఉపవాస ప్రార్థనలో ప్రతిరోజు ప్రతి క్షణం మనకు తోడుగా ఉండి నడిపించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. దేవుడు సేవకులను బలపరిచి సంఘంతో మాట్లాడుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. రత్న మనల్ని బలపరిచి కావాల్సిన ఆలోచన శక్తిని దయచేస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. సంఘాన్ని అనేక మంది క్రొత్త వారిని నడిపించి, వారి మనవలు ఆలకించి, వారి సమస్యలు విడిపిస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా, నూతన పరచబడినట్లుగా, రూపాంతరం చెందినట్లుగా, ప్రభు రాకడ సిద్ధపడినట్లుగా ఆటంకాలను తొలగిస్తున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా తన నామాన్ని మహిమపరుచుకొని, తన మహిమలని, తన ప్రత్యక్షతలని సంఘంలో కనపరిచి, ఈ పరిసర ప్రాంతాలు హోసా మినిస్ట్రీ ద్వారా ఆశీర్వదించబడినట్లుగా, క్షమాభివృద్ధి చెందినట్లుగా ఈ ఉపవాస ప్రార్థనలని దేవుడు తోడుగా ఉండి నడిపించుచున్నందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మహోన్నతుడా, రత్నమన్నను ప్రేరేపించి చక్కటి ఆలోచననిచ్చి సంఘ క్షేమాభివృద్ధి కొరకు, ఈ పరిసర ప్రాంతాల ఆశీర్వాదం కొరకు నీ నామ మహిమార్థమై మీరు ఏర్పాటు చేసిన ఈ ఉపవాస ప్రార్థనని ప్రారంభం నుంచి చివరి వరకు మీరే అధ్యక్షత వహించి నీ నామ ఘనత కొరకు మీరు జరిగించండి. ఆటంకాలు తొలగించండి, ప్రతి అడ్డుగోడలు కూల్చివేయండి, నీ రక్తాన్ని ప్రోక్షించండి, పరిశుద్ధపరచండి, నీ అగ్ని ప్రాకారముగా ఉంచండి, మనవులు ఆలకించండి, ప్రతి మనవుని అంగీకరించండి. దయగలిగిన తండ్రి, చేసిన ప్రార్థనల ద్వారా సంఘం నూతన పరచబడినట్లుగా, సంఘం క్షమాభివృద్ధి చెందినట్లుగా, సంఘం విస్తరించినట్లుగా దయచూపండి. ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా నశించిపోతున్న వారు నీ రాకడకు సిద్ధపడినట్లుగా దయచూపండి. హోసా మినిస్ట్రీస్ని విస్తరింపచండి, విశాలపరచండి. ఈ పరిసర ప్రాంతాలు దీవించబడినట్లుగా, నీ రక్షణని పొందినట్లుగా సహాయము దయచేయండి. ప్రారంభం నుంచి చివరి వరకు నీరే మహిమ పొందినట్లుగా మీరు నడిపించి సహాయము దయచేయమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ 40 రోజులు తోడుగా ఉండి నడిపించినట్లుగా ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ 40 రోజులు కూడా ఆదివారం ఒక ప్రత్యేకంగా దైవ సేవకులు వస్తూ ఉంటారు. ప్రతి వాక్యాన్ని మీ హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా మీరు జీవించడానికి ప్రార్థించాలి. 40 రోజులు కూడా ప్రభు పాదాల యొద్ద గడపడానికి దేవుడు కృపనివ్వాలి. మరి మొదటి ప్రారంభ కూడికలో దైవ సేవకులు పాస్టర్ రవికుమార్ గారు మన మధ్యలో ఉన్నారు. వాక్య పరిచయం చేస్తూ ఉండగా అందరం శ్రద్ధగా ఆలకించి దేవుని నామానికి మహిమ కలుగులాగున గట్టిగా హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంతోషంగా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఈ ప్రారంభపు రోజున శక్తి చేత 40 రోజుల వరకు మనం బలముగా ఉండాలి. ఈరోజు పొందుకున్న శక్తితో 40 రోజు వరకు ప్రభు రాకడ వరకు దినదినాభివృద్ధి చెందినట్లుగా, నూతన బలాన్ని ప్రతిరోజు మనకి దయచేయనట్లుగా మరొకసారి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు. అదేవిధంగా దైవ సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. సేవకులు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ప్రభుకి కృతజ్ఞుణ్ణి. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మీ వ్యక్తిగత జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు జరిగించునుగాక. ఈ 40 రోజులు మీరు చేసే ప్రతి మనవి ఆయన ఆలకించి ప్రతి సమస్య నుంచి విడిపించునుగాక. కనుక ఈరోజు పొందుకున్న బలము చేత, శక్తి చేత 40 రోజుల వరకు దేవుడు దినదినాభివృద్ధి చెందించి తన రాకడకి సిద్ధపరచునుగాక. ఆమేన్.
ప్రభుత్వం మనతో మాట్లాడే మాటలు మనం ధ్యానించినట్లయితే నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే నీ సన్నిధి రాని ఎడల చదవండమ్మా. అమ్మా 33వ అధ్యాయం 17వ వాక్యం. కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదనని నీ మీద నాకు కటాక్షము కలిగినదని నీ పేరును బట్టి నేను ఎరుగుదనని మోషేతో చెప్పగా. దేవుని ప్రజలారా, ఈ ఉపవాస ప్రార్థనలో వస్తున్న మీ ప్రతి పేరు ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? యేసయ్యకి తెలుసు. నేను దేవునికి తెలుసో లేదో అనుకోవద్దు మీరు. ఉపవాస ప్రార్థనలో పాలు పొందుతున్నాను కదా, సేవకులకు నేను తెలుసో లేదో అనుకోవద్దు. ఉపవాస ప్రార్థనలు నేను పాలు పొందుతున్నాను కదా, సంఘానికి తెలుసో లేదో అనుకోవద్దు. మీ ప్రతి పేరు దేవునికి తెలుసు. మీ ఆత్మీయ జీవితాలలో దేవుడు మీ పేరు ఎరిగి మిమ్మల్ని తోడుకొస్తూ ఉన్నారు. కనుక మోషే ఒక మాట చెప్పాడు, నీ మంచితనాన్ని కనపరచు, నువ్వెవరో మాకు తెలియపరచు, నీ మార్గం మాకు తెలియపరచు, నువ్వు రాకపోతే మేము వాగ్దాన భూములకు వెళ్ళలేం అని చెప్పేసి అన్నప్పుడు దేవుడు ఒక మాట చెప్పాడు, నువ్వు చెప్పిన మాట చొప్పుని నేను పెద్ద చెప్పండి, నీవు చెప్పిన మాట చొప్పుని నేను చేస్తాడు. ఉపవాస ప్రార్థనలో వాగ్దానపూర్వకంగా దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, మీరు చెప్పిన మాట చొప్పును చేస్తాడు. మోషే అడిగాడు, నీ మార్గాన్ని మాకు తెలియపరచు, మేము తెలుసుకుంటాం, నీ మహిమను మాకు చూపించు, నువ్వు రాకపోతే కానాలులోకి మేము వెళ్ళలేం, నువ్వు రాకపోతే మేము వెళ్ళలేమంటే ఇదిగో నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నా దూత మీకు ముందుగా వెళ్ళును, నేను మీతో ఉంటాను. ఆ మాట చదవండి. 16వ వాక్యం. నా ఎడలను ప్రజల ఎడలను దేని వలన తెలియబడును? చదవండి. నీవు మాతో వచ్చుట వలనే కదా, అట్లు మేము అనగా ప్రత్యేకించబడుదుమని ఆయనతో చెప్పును. అంటే దేవుడు మనతో రావాలి అని చెప్పేసి మోషే ఎట్లాగైతే అడిగాడో, ఉపవాస ప్రార్థనలో మీరు మాతో ఉండనని దైవ సేవకులు ప్రార్థన చేసి సేవకులు ఉపవాస ప్రార్థనని ఏర్పాటు చేశాడు. ఈ 40 దినాలు దేవుడు తోడుగాడు. ప్రభు రాకడ ఆలస్యమైతే ఈ 40 రోజులు మీతో మనతో సంఘముతో ఉండునుగాక. అక్కడ చెప్పాడు, ఇదిగో మోషే, నువ్వు చెప్పిన మాట చొప్పుని నేను నీకు చేసేదను. ఎవరు చెప్పిన మాట? మోషే చెప్పిన మాట చేసిన దేవుడు నువ్వు చెప్పిన మాట చేయడా? మోషేతో అన్నాడు, నువ్వు చెప్పిన మాట చొప్పు నేను చేస్తానన్నాడు. ఉపవాస ప్రార్థనలో వచ్చిన మీ జీవితాలలో మీరు ఏ మాట అయితే చెబుతారో, ఏం కావాలని వచ్చారో, ఏమి చేస్తే మీ కుటుంబం బాగుపడిద్దో, ఏమి చేసి మీ ఆత్మీయ జీవితం చక్కబెట్టబడిద్దో, దేవుడు ఏమి చేస్తే మీరు క్షేమంగా ఉంటారో, ప్రభు ఇది నాకు చెయ్యి అని మీరు గనక అడగగలిగితే ప్రభు నిత్యముగా చేస్తాడు. కనుక ఆ వాక్యం మీద చేతులు పెట్టి ప్రార్థన చేసుకుందాం అందరం. అయ్యా, వాగ్దానం చేశావు, నువ్వు చెప్పిన మాట చొప్పు నేను చేస్తానని వాగ్దానం చేశావు. ఉపవాస ప్రార్థనల ప్రారంభపు దినాన్ని మీరు మాటలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నాకు ఇది కావాలయ్యా, నాకు ఇది చెయ్యి అయ్యా, నా కుటుంబ పరిస్థితి ఎట్లా ఉన్నదయ్యా, నా ఆత్మీయ జీవితం ఎట్లా ఉన్నది, నువ్వు చేస్తే నాకు క్షమాభివృద్ధి కలిగిద్ది, నువ్వు చేస్తే నేను ఆశీర్వదించబడతాను, నువ్వు చేస్తే నేను ఆత్మీయంగా వర్ధిల్లుతాను, నువ్వు నాకు ఇది చేస్తే నీతో పరలోకానికి రావటానికి మార్గం సరళము చేయబద్ది. దయగలిగిన తండ్రి,
ఈరోజు సంఘం ఏదైతే అడుగుతున్నదో, ఏదైతే కావాలని నీ పాదాల చెంతకు వస్తున్నారో దానిని మీరు నిశ్చయముగా చేస్తున్నందుకై వందనాలు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రజలారా, భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ఏమంటున్నాడంటే, మీరు ఏదైతే చెబుతారో దాన్ని నేను చేస్తానంటాడు. కానీ మీ కుటుంబాలలో మీ భార్య నువ్వు చెప్పిన మాట విని చేస్తుందండి? చేస్తుందా? మీ భర్త మీరు చెప్పిన పని చేస్తాడా? మీ పిల్లలు మీరు చెప్పిన పని చేస్తున్నారా? చెయ్యరు. కానీ మన కొరకు రక్తాన్ని కాచి ప్రాణాలు పెట్టి నలగగొట్టబడిన జీవాధిపతిని యేసయ్య ఒక నరుని మనవి ఆలకించి, దేవా నాకు ఇది కావాలి, ప్రభా నాకు ఇది చెయ్యని చెప్తే ఆయన చేస్తా ఉన్నాడండి. నేను ప్రేమించిన వారు నేను అర్థం చేసుకుని చేయకపోవచ్చు, నీవు ఇష్టపడిన వారు నువ్వు అడిగితే కాదనొచ్చు, నీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవమానపడి తిరిగిన ఆ రోజులు ప్రక్కన పెట్టి ఈ రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ఇది కావాలయ్యా, నా సంఘానికి ఇది కావాలయ్యా, నా కుటుంబానికి ఇది కావాలయ్యా, నా ఆత్మీయ జీవితానికి ఇది కావాలని నువ్వు అడగగలిగితే, ఉన్నది లేనట్టు చెప్పండి అమ్మా, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధన చేస్తున్న యేసు ప్రభు. కనుక ఈ 40 రోజులు, ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎన్ని రోజులు అండి? అదే చెప్పండి. 40 రోజులు మీరు ఏదైతే చెబుతాడో దాన్ని చేయటానికి ఆకాశమైన తన నివాసాన్ని విడిచిపెట్టి మనతో ఉండబోతూ ఉన్నాడు, మన మధ్య ఉండబోతూ ఉన్నాడు. ఈ 40 రోజులు నీవు చెప్పిన పని చేయటానికండి. అంత ధన్యత ఎంతవరకు ఉండదు, ఎంతమందికి ఉన్నదండి? ఈ రోజున నీవు ఏం చేస్తున్నావు? ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభు నాకు అది చేయమని చెప్పేసి అడగటం మానేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు ఏం చేయాలా? అప్పుల వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నాకు అప్పు నేనేం చేయమంటే చేస్తాను, నాకు అప్పు ఏమండి మీరేం చెప్తే చేస్తాను, నా కుటుంబాన్ని ఆదుకోమని చెప్పేసి ఎవరి దగ్గరికి వెళుతున్నారు? లోకం దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళుతున్నారు. కానీ భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన జీవాధిపతిని యేసయ్య నువ్వు చెప్పింది చేయటానికి ఆకాశమైన తన నివాసాన్ని విడిచిపెట్టి నీ దగ్గరకు వస్తే నువ్వు మనుషుల వైపు ఎందుకు చేతులు చాపుతున్నావు? మోషే, నువ్వు చెప్పిన మాట చొప్పుని నేను చేస్తాను. ఆనాడు మోషేకు చేసిన దేవుడు ఈ రోజున మనకు చెయ్యును గాక. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాలలో ఈ 40 రోజులు దేవుడు ఏదైతే మీకు చేయాలని సిద్ధంగా ఉన్నాడు దాన్ని మీరు అడగండి, నిశ్చయముగా చేస్తాడు. ఏమోలండి, సంవత్సరాలు భక్తి చేస్తున్నాం, ఈ 40 రోజులు తీరిపోద్దు అనుకోవద్దు. ఎందుకంటే సంవత్సరాలు భక్తి చేసిన, ఒక్కసారి కార్చిన కన్నీళ్లతో తన నింద తొలగించబడింది, అవమానం తొలగించబడింది, నిండు నవ్వు చేత నింపబడింది. సంవత్సరాలు చేసిన భక్తి కాకుండా ఆ క్షణమే ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా నాకు ఇది చెయ్యని కార్చిన కన్నీళ్ల ద్వారా. బైబిల్లో మనం గమనించినట్లయితే చదవండి, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వాక్యం. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతికి యెహోవా జ్ఞాపము చేసుకొని నాకు దయచేయమని క్షవరు కత్తి ఎన్నటకు రానియక నీకు అప్పగిస్తునని. గమనించండి, హన్న దేవుని సన్నిధికి వచ్చింది, కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తా ఉన్నది. ఏమని ప్రార్థన చేస్తానే? ప్రభా, నీ సేవకురాలు నన్ను
నా మీద ఉన్న నిందను జ్ఞాపకం చేసుకో, అవమానాన్ని జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను తలంచుకో, ఒక మగబిడ్డ నాకు దయచేస్తే వాడిని నీకు అప్పగిస్తాను, ఒక మగబిడ్డ నాకు కావాలి, బిడ్డ నాకు కావాలి అని ప్రార్థన చేస్తుంది. ఏం చెప్పాడు దేవుడు? నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను. అన్నయ్య ఏమడిగింది? నాకు ఒక బిడ్డ కావాలి, ఇచ్చేసేయమంటుంది. డాక్టర్లు కాదన్నారు, తెలిసిన వాడు చేత కాదన్నారు, ఇక ఏ ప్రయత్నం చేసినా వ్యర్థమన్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు చెప్పిన మాట చొప్పున చేసేదను. దేవుని ప్రజలారా మీరు గమనించండి, ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ప్రారంభపు రోజున ఉత్సాహం చివరి వరకు ఉండాలా, ప్రభు రాకడ సిద్ధపడాలా. మీరు గమనించినట్లయితే ఈ ఉపవాస ప్రార్థనలో పాలు పొందనీయకుండా రకరకాల ఆటంకాలు, అభ్యంతరాలు కలుగుతాయి. ఎవరు ఆటంకపరుస్తారు, ఎవరు అభ్యంతరపరుస్తారండి మీరు అనొచ్చు. నీ భర్తే నిన్ను ఆటంకపరచవచ్చు, నీ భార్య నిన్ను అభ్యంతరపరచు, నీ పిల్లలే నిన్ను వెళ్ళొద్దని చెప్పచ్చు. కారణం ఏంటంటే హన్నా భర్త దేవుని సన్నిధికి చెడుస్తా ఉంటే ఎందుకు ఏడుచుచున్నావు అని చెప్పేసి అంటున్నాడు. ఆ మాట చదవండి, 7వ వాక్యం. పోవునప్పుడెల్లా వచ్చును. అన్నా నువ్వెందుకు ఏడుస్తున్నావు? నువ్వు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం కలిగింది. 10 మంది కుమారుల కంటే నీకు విశేషమైన వాడన కానా? వీళ్ళు ఎప్పుడు వస్తున్నారు? ఏటేటా వస్తున్నారంట. ప్రతి సంవత్సరం వస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా, ఎన్నో సంవత్సరాలుగా వస్తున్నా ఆ నింద తీరలేదు, నింద తొలగించబడలేదు, అవమానం తొలగించబడలేదు. కారణం ఏంటంటే వస్తున్నారు, పోతున్నారు. అక్కడ ఏం జరుగుతుందంటే హన్నా భర్త ఏం చేశాడంటే 10 మంది కుమారుల కంటే నేను విశేషమైన వాడిన కానా అంటున్నాడు. మీరు ఉపవాస ప్రార్థన బయలుదేరారనుకోండి, భర్త వస్తాడు, ఏమంటాడు? నేను రాక ఇంటికి వస్తే నువ్వు ప్రార్థన బయలుదేరావు, అంతే కదండి. మీరు ఉపవాస ప్రార్థన బయలుదేరారనుకోండి, పిల్లలు వస్తారు, నేను రాక అప్పుడే స్కూల్ నుంచి వచ్చే ఉడిగా స్కూల్ నుంచి చదివి వచ్చి అలిసిపోయి వస్తే నాకు అన్నం పెట్టకుండా మీరు ప్రార్థనకి వెళ్తున్నారని నన్ను ఇంట్లో వదిలిపెట్టేసి. ఎవరు ఆటంకపరుస్తుంది? ఎవరు ఆటంకపరుస్తున్నారు? ఇంట్లో వాళ్ళే ఆటంకపరుస్తున్నారు. చివరికి ఏమి వెళ్ళావులే, ఒక రోజు వెళ్ళావుగా చాలులే, రేపు వెళ్దగానిలే, ఇల్లుండి వెళ్దగానిలే, 40 రోజులు ఉంది కదా అంటారు. పుణ్యకాలం కాస్త రేపు వెళ్దాంలే నేను మనసు అంటది. నిన్ను ఆటంకపరుస్తున్న ఆటంకాలన్నీ తొలగిపోవునుగాక. భర్త నేను విశేషమైన వాడిని కానా? ఇదిగో మందిరం అన్నది, దేవసేవకులు అన్నారు, సంఘం అన్నది, వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, దేవుని సన్నిధిలో కన్నీళ్ళు పెట్టి వేడుకుందాం. భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త, ఉన్నది లేనిది ఉన్నట్టు చేయగలిగిన సమర్థుడు మన ప్రార్థన ఆలకించి మన ఏదో దయ చూపునేమో. మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని ప్రోత్సహించవలసిన భర్త, తీసుకురావాల్సిన భార్య, నడిపించవలసిన పిల్లలు ఏమంటున్నారంటే, ఎందుకు ఏడుస్తున్నావు? నేను చూస్తే నీకు మందిరానికి వెళ్ళాలనిపిస్తుందా? నేను ఇక్కడ మందిరంలో నేను ఎక్కడుంటే నువ్వు ప్రార్థనకి వెళ్ళాలనిపిస్తుందా అని చెప్పేసి నిన్ను ఆటంకపరుచిన ఆటంకాలన్నీ ఈరోజు తొలగిపోయి ఈ 40 రోజులు ప్రభు రాకడ వరకు మందిరంలో నీవు నివసించుదువుగాక. కొంతమంది రావాలని ఆశ ఉంటుందండి, అనారోగ్యం చేత, కుటుంబ పరిస్థితుల చేత రాలేక బాధపడుతూ ఉంటుంటారు. రావాలని ఆశ ఉంటుంది, ఆత్మలో రావాలని ఆశ ఉంటుంది, కానీ రాలేని పరిస్థితి. ఆటంకాలని తొలగించి ఆశపడిన ప్రాణాన్ని తృప్తిపరచునుగాక. ఎవరైతే ఆశపడ్డారో, ఎవరైతే రావాలని నిశ్చయించుకున్నారో వాళ్ళ ఆటంకాలన్నీ తొలగించేసి దేవుడు దినదినాభివృద్ధి చెందినట్లుగా తండాలు తీసుకురాబోతూ ఉన్నారు. విశేషమైన ఎంతమంది పిల్లల్లో ఎంతమంది
ఇన్ని మాటలు చెప్పినా ఆ నింద తొలగించబోతే సంతోషం కలిగిద్దండి. కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేసుకున్నది. దేవుని సన్నిధికి, ప్రభా నాకు ఇది చేయనైనా, ఇది చేయనైనా అని చెప్పేసి చెయ్యమని చెబితే దేవుడు దానిని నిత్యముగా ఆమెకు అనుగ్రహించాడు. కనుక మీ ఆత్మీయ జీవితాలలో దేవుని ప్రజలారా, ఏదైతే మీకు బాధ పెట్టిందో, ఏదైతే మీకు దుఃఖం కలుగజేసిందో, ఏ విషయంలో అయితే మీరు బాధపడుతున్నారో, ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన ద్వారా మీ మనోవిచారములు కొట్టివేయబడునుగాక, మీ దుఃఖ దినములో సంతోషంగా మార్చబడునుగాక, ఇది మొదలుకొని మీ నోటి నిండా నవ్వు ఉండునుగాక. కనుక సమస్యలు ఉంటాయి, బాధలు కలుగుతాయి. కాకపోతే దేవుడు ఎప్పుడో ఏదో ఒక ఉద్దేశంతో కొన్ని ఆలస్యం చేస్తూ ఉంటుంటాడు. ఎందుకు ఆలస్యం చేస్తాడంటే, బైబిల్ మనం గమనించినట్లయితే దేవుని సేవ చేస్తున్న ఒక గొప్ప వ్యక్తి, భార్యాభర్తలు నమ్మకంగా ఉన్నారంట. కానీ వాళ్ళు నిండు వృద్ధాప్యం వచ్చేంత వరకు గర్భఫలం లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తే పిల్లలు పడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతున్నాయి, వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రజలు ఆశీర్వదించబడుతున్నారు, వాళ్ళు ప్రార్థన చేస్తే ప్రభు రాకడ సిద్ధపడుతూ ఉన్నారు. కానీ వాళ్ళకి సంతానం లేదు. కానీ అతను దుఃఖపడకుండా సంతోషముగా దేవుని పరిచయం చేస్తూ ఉన్నాడు. చదవండి, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వాక్యం. వీరిద్దరూ సకలమైన ఆజ్ఞ చొప్పున, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు నీతిమంతులై ఉండిరి. కానీ ఆమె ఏమైంది? గర్భఫలం లేదు. తర్వాత దేవుడు దర్శించాడు, ఆమె చక్కటి బిడ్డను కంది. కానీ ఎవరికి బాప్తిజం ఇచ్చాడో? ఎవరికి బాప్తిజం ఇచ్చాడో పెద్ద చెప్పండి. దేవుడు ఎందుకు ఆలస్యం చేశాడంటే, వాళ్ళ భక్తిని చూశాడు, వాళ్ళ యథార్థతను చూశాడు, వాళ్ళ నమ్మకత్వాన్ని చూశాడు. చూసిన తర్వాత వీళ్ళ ద్వారా నా కొడుకు బాప్తిజం ఇప్పించాల, వీళ్ళ పిల్లల ద్వారా ప్రభు మార్గం సరళము చేయబడాలా, వీళ్ళ బిడ్డ ద్వారా ప్రభు సేవ ప్రారంభించబడాలి. ఎంత ధన్యత అండి అది. అంటే ఆలస్యమైన ఏమి చేసే దేవుడు? ఆలస్యమైన అద్భుతాలు చేసే దేవుడు. ఆ రోజున హన్నాకు కూడా ఎందుకు ఆలస్యమైంది అంటే అప్పటి వరకు ఏలి క్రమము చొప్పున, లేవి క్రమము చొప్పున యాజకత్వం చేస్తున్న ఏలి వంశాన్ని అంతవరకు ఆపిచ్చేసేసి ఒక కొత్త గోత్రం దేవుడు ఎప్పుడు అనుకొని, ఎవరు అనుకోని విధముగా ఎఫ్రాయిము గోత్రము నుంచి సమూయేలుకి దేవుడు యాజకత్వ పరిచర్య అప్పగించాడు. అంటే దేవుడు ఆలస్యం చేసిన గొప్ప పనిని ప్రారంభిస్తూ ఉంటుంటాడు. అందుకే ఒక గొప్ప పనిని ప్రారంభించడానికి ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనని దేవుడు తలపెట్టాడు. ఇన్ని సంవత్సరాల భక్తి చేసిన ఏం జరిగింది? ఇన్ని సంవత్సరాల ఆరాధనకి వెళ్ళినా ఏం పొందుకున్నాం? ఇంత నిందారహితంగా ఉంటే మాకే ప్రతిఫలం కలిగిందని కుమిలిపోతున్న జనులారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఎందుకు దాచాడు? ఎందుకు ఆలస్యం చేశాడు? తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరిచినో, ఏమి అనుగ్రహించాలనుకున్నారో అవి కంటికి కనపడతలేదు, మనుషుల హృదయానికి గోచరమ కావటం లేదు. మనోనేత్రాలు వెలిగించబడి మన కొరకు సిద్ధపరచబడిన ఆ ఫలము కొరకు మనం ఎదురు చూసినట్లయితే చరిత్ర పుటలలో మీ గురించి వ్రాయబడుతూ ఉన్నది. ఈరోజున అనేకులు ఇంటర్నెట్లో, యూట్యూబ్లో మునిగిపోతూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆయన అట్ట చేశాడు, ఈయనట్ట చేశాడు, ఆయన ఎట్లాగుండాడని చెప్పేసి వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యాన్లుగా మారిపోయారు. ఈ రోజున నువ్వు వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఫ్యానుగా మారటం కాదు, నిన్నే ఒక
స్తంభముగా, నిన్ను ఒక పునాదిగా, నిన్ను ఒక రాయిగా నిలబెట్టి నీ ద్వారా ఒక మార్గం ప్రారంభించబోతూ ఉన్నాడు దేవుడు. వాళ్ళను చూసి వీళ్ళను చూసి జీవితాన్ని వ్యర్థపుచ్చుకున్న జనులారా, యేసు ప్రభును చూడండి. నీ కొరకు దాచబడిన ఆ మేలును చూడండి. నీ కొరకు దేవుడు సరళం చేయబోతున్న మార్గాన్ని చూడండి. నీ ఒక మార్గదర్శిగా, నీ ద్వారా ఒక నవశకం ప్రారంభించబడినట్లుగా, నీ ద్వారా ఒక పునాది ప్రారంభించబడినట్లుగా, నీ ద్వారా ఒక రాయి వేయబడినట్లుగా దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆ మేలులను చూడండి. ఇంతకాలం భక్తి చేస్తే ఏం మిగిలిందని కుమిలిపోతున్న ప్రజలారు కుమిలిపోవద్దు. వాళ్ళకి ఎందుకు గర్భఫలాన్ని ఆలస్యం చేశారంటే వాళ్ళ ద్వారా యేసు ప్రభు యొక్క మార్గం సరళము చేయబడి యేసు ప్రభుకు బాప్తిజం ఇవ్వటానికి ఆ బాప్తిజం కార్యక్రమం చరిత్ర పుటలలో యోహాను ద్వారా ప్రారంభించబడింది. ఎంత ధన్యత అండి! లేవులు చేసే యాజక పరిచర్య ఎఫ్రాయిము గోత్రంలోంచి వచ్చిన సమూయేలు ద్వారా ప్రారంభించబడింది. అందుకే వాళ్ళకి సంతానాన్ని దేవుడు ఆలస్యం చేస్తూ వచ్చాడు. నువ్వు అనుకుంటున్నావు, నా ప్రార్థన దేవుడు ఆలకించలేదు, నా మనవి దేవుడు అంగీకరించలేదు, నా భక్తి దేవుడికి అంగీకారం కాలేదని కుమిలిపోవద్దు. ఏటేటా చేస్తున్నదంట హన్నా వస్తున్నారు, కానీ ఏ రోజు దేవుడు జ్ఞాపకం చేసుకుంది. ఆ రోజు ఎందుకు జ్ఞాపకం చేసుకున్నారంటే సమూయేలు అవసరత, భూమి మీద అవసరత ప్రారంభమైంది. నీ ద్వారా ఏదో గొప్ప కార్యాన్ని దేవుడు తలపెట్టబోతూ ఉన్నాడు. నీ ద్వారా ఏదో ఒక కార్యక్రమం ప్రారంభించబడబోతూ ఉన్నది. నీ ద్వారా దేవుడు గొప్ప కార్యాలు ప్రారంభించే సమయం ఆసనమయ్యేంత వరకు ఆ ద్వారాలు మూయబడతాయి. ఆ సమయం ఆసనమైనప్పుడు ద్వారాలు తెరవబడతాయి. నిరీక్షణతో, విశ్వాసముతో ప్రభు కొరకు ఎదురు చూడండి. నువ్వు చెప్పిన మాట చొప్పున చేయడానికి సిద్ధముగా ఉన్న దేవుడు ద్వారాలు తెరవబోతూ ఉన్నాడు. ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థనలలో ప్రతిరోజు ద్వారం తెరవబడిద్ది. అందులోకి వచ్చిన వాళ్ళు ధన్యులు, రానివారు ప్రార్థన చేయండి మిగతా రోజులన్నా వచ్చేటట్లుగా. కనుక దేవుని ప్రజలాల కురింగిపోవద్దు, కుమిలిపోవద్దు, బాధపడొద్దు. నువ్వు చెప్పిన మాట చొప్పున చేయటానికి ఆకాశమైన తన నివాసాన్ని విడిచిపెట్టి మన మధ్యకు వస్తే నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఎన్ని గంటలకు వస్తున్నావు? రోజు ఉండే పనులే. కనీసం ఈ 40 రోజులన్నా నీ జీవితకాల యాత్రలో ఈ 40 రోజులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని పెందలకడన వచ్చి, ఏ సమయానికి అంటే ముందుగానే వచ్చి, ప్రభువా నేను చెప్పిన మాట చొప్పున చేస్తున్నావు కదా అని నువ్వు చెప్పావంటే దేవుడు చేస్తాడండి. మీరు కావాలంటే ఇళ్ళకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత నీ సమస్య ఏంటో, నీకేం కావాలో ఒక పేపర్ మీద రాసుకోండి, లేదంటే నీ మనసులో తలుచుకోండి. మందిరానికి వచ్చి, ప్రభువా ప్రారంభపు రోజున ఒక వాగ్దానం చేశావు, నేను చెప్పిన మాట చొప్పున చేస్తానన్నావు, ఇది నాకు చేస్తావా, ఇది నాకు చెయ్యని చెప్పేసి నువ్వు దేవునికి పని అప్పగించాలా. నువ్వు దేవునికి పని అప్పగించకుండా నువ్వు పనులు తలములకలు అయిపోతే ఆ పనుల నుంచి బయటికి రాలేవు. సమస్యలుగానే ఉంటాయి, బాధలుగానే ఉంటాయి, నిందలుగానే ఉంటాయి, కానీ అవి తొలగిపోవు. కనుక దేవుని ప్రజలారా, ఈ ఒక్క 40 రోజులు మీరు పెందలకడనే సమయానికి వచ్చేసేసి మా గురించి ప్రార్థన చేయని అనవద్దు. అవసరంలా చేస్తారు. సేవకుల సంఘం ప్రార్థన చేసిద్ది. దానికంటే ముందుగా నువ్వు దేవునితో చెప్పు. ఏమన్నాడు? నీ పేరును బట్టి నేను నిన్ను, మీ పేరు దేవుడికి తెలియదా? తెలుసు కదా. తెలిసినప్పుడు నువ్వు ఎప్పుడు రావాలా? పెందలకడ వచ్చి, అయ్యా నేను నీ సన్నిధికి వచ్చి, అన్నయ్యా నాకు ఇది చేస్తానన్నావా అని చెప్పేసి అడిగావు అనుకోండి, 40 రోజులు దేవుడు చేసే పనులు 7 రోజుల్లో 6 రోజులు దేవుడు భూమిని
చెప్పండి. 6 రోజులు సృష్టించిన దేవుడు 40 రోజుల్లో నీకు పనిని చేస్తే ఈ సృష్టి సరిపోద్దా? ఎంత సృష్టి కావాలి ఇంకప్పటికే? ఆశీర్వాదాలకి ఎంత సృష్టి కావాలా? ఈ భూమిని తయారు చేయడానికి, భూమిని చేయటానికి, ఈ సృష్టిని సృజించడానికి, సృష్టిలో ఉన్న జీవరాశులు చేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 రోజులు. మనకి ఎన్ని రోజులు ఉన్నాయి అంటే ఎన్నింతల ఆశీర్వాదం? 7 ఏళ్ళు. చెప్పండి అమ్మా, ఈయన లెక్కలు వచ్చారాదా? అంటే 7 ఇంతల ఆశీర్వాదం. సూర్యుని ప్రకాశం ఎన్ని రోజుల ప్రకాశం? ఒక్కరోజు ప్రకాశం. 7 రోజుల ప్రకాశం, 7 రొంతుల ఆశీర్వాదాన్ని దేవుడు దయచేసినట్లుగా తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాం. అయ్యా, బంధించబడి నిరీక్షణతో ఉన్న వారలారా, మీ కోటని మీరు మరలా స్వాధీనపరుచుకోనండి. మీకు విడుదల సమీపించింది. 7 ఆశీర్వాదం, 7 ఆశీర్వాదం, 7 రెట్ల ఆశీర్వాదం. నిరీక్షణతో ఉంటే, విశ్వాసంతో ముందుకు కొనసాగితే దేవుడు మీ జీవితాలలో చేసే అద్భుతాలు, ఆశ్చర్యకారాలు, 7 రెట్ల ఆశీర్వాదం, 7 ఆశీర్వాదం దేవుడు దయచేయబోతూ ఉన్నాడు. కనికరించి కార్యాలు చేసి మా సంఘాన్ని 7 ఆశీర్వాదము చేత నింపండి. మా సంఘాన్ని 7 రెట్ల విస్తరణ చేత నింపండి. మా సంఘం 7 సంఘాలుగా విస్తరించినట్లుగా సహాయము దయచేయండి. మా సంఘం 7 విస్తరించినట్లుగా దయచూపండి. మా సేవకులకి 7 మంది సేవకులకు సహాయకులుగా మీరు పిలవండి. కనికరించి కార్యాలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఎన్నింతల ఆశీర్వాదం అండి? 7 ఆశీర్వాదం అండి. అంత ధన్యత ఎవరికొన్నది? ఒక సమయం వచ్చేంత వరకు దేవుడు ఉంచుతాడండి. ఎందుకంటే ఆ సమయం ద్వారా ఒక నవశకం ప్రారంభించబడింది. అట్లా వద్దులేనాయనా అని అన్నావనుకోండి, ఏదో చేసేస్తాడు. దాని ద్వారా నువ్వు ఒక్కళ్ళని అనుసరించవలసి వచ్చింది, కానీ నిన్ను నీవు నిలబెట్టుకొని అనేకులు నిన్ను అనుసరించే స్థితికి రాలేకపోతావు. కనుక ఈ 7 రెట్ల ఆశీర్వాదం, 7 రెట్ల ఆశీర్వాదం కొరకు దేవుడి మొదటి రోజు వాగ్దానపూర్వకంగా మీతో మాట్లాడుచున్న మాటల ద్వారా 7 రెట్లు. కనుక దేవుని ప్రజలారా, మొట్టమొదటగా మీరు సమయానికి రావడానికి వేగిరపడండి. వచ్చిన వెంటనే మీరేం చేస్తారంటే, మళ్ళా చదవండి ఆ మాట, నిర్గమాకాండం 33వ అధ్యాయం 17వ వాక్యాన్ని. నువ్వు చెప్పిన మాట చొప్పున చేస్తానన్నావు కదయ్యా, మాకు ఆ మాటలు చెయ్యండి, మాకు ఇది కావాలి, నాకు చెయ్యనైనా. మీ పిల్లలు ఉన్నారండి, స్కూల్కి వెళ్ళేటప్పుడే చెప్తాడు, అమ్మా నాకు స్వీట్ చేస్తావా అంటారు. ఏం చేస్తారు మీరు? చేస్తానని అంటారు. నిజంగా వాడు స్కూల్కి వెళ్ళిన తర్వాత వాడు ఆలోచన అంతా ఎట్లుండదంటే, మా అమ్మ స్వీట్ చేస్తానంది. ఈ క్యారేజ్లో పచ్చరాన్న పెట్టే పచ్చరాన్ని తిని అతడు, ఎందుకంటే ఈ పచ్చడి గుర్తులేదు. సాయంత్రం చేసే స్వీట్ కొరకు వాడికి ఆలోచన ఉంటుంది. తీరా వచ్చింది అతను నువ్వేం చేస్తావంటే, మర్చిపోయింది నానే అంటావు. అంతే కదా? సరే రేపు చేస్తానంటాడు. కానీ ప్రభు అట్టన్నాడు. ఒకవేళ నీ పిల్లలకి నువ్వు, ఆ పిల్లోడు స్వీట్ కోసం ఎదురు చూస్తాడు కదా, ఉదయాన్నే స్వీట్ చేయమన్నాడు, వాడికి ఇష్టమైంది ఇది, అమ్మాయి చేస్తావని అడిగాడు అని చెప్పేసి, నీకు ఎంత బాగా లేకపోయినా, ఎంత ఇబ్బంది పడ్డా, పిల్లోడు అడిగాడని చెప్పేసి నువ్వు స్వీట్ చేస్తావు కదా. మీ పిల్లలు అడిగాడని చేస్తారు కదా. మీ తల్లిదండ్రులుగా మీరే మీ పిల్లల కొరకు అంతగా ఇష్టపడి వాడు చెప్పిన పని చేయడానికి, వాడు కావాల్సిన చేయడానికి, మీరు ఇరుకులో ఇబ్బందుల్లో కూడా చేయడానికి ఇష్టపడితే, భూమి ఆకాశాలు సృష్టించిన సృష్టికర్త అయిన యేసయ్య ఇంకెంత ఇష్టపడ్డాండి.
ఎంత ఇష్టపడ్డావు? నా పిల్లలు వచ్చారు, నా సంఘం వచ్చింది, నా జీనులు వచ్చారు, ఇది కావాలని చేస్తున్నారు, పరిశుద్ధుడు 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 అని చెప్పేసి ప్రతిగానాల మధ్య నివసించే దేవుడు తన నివాసాన్ని విడిచిపెట్టి దేవదూతలు స్తుతించే ఆ స్తుతులు విడిచిపెట్టేసేసి ఆయన ఎక్కడికి వచ్చాడో మన దగ్గరకు వచ్చాడు. మరి నువ్వు ఎక్కడ ఉండాలి? అప్పుడు నువ్వెక్కడ ఉండాలా? దేవుని ఎదుట ఉండాలి. దేవుని ఎదుట నువ్వు నిలిచి ప్రభువా నాకు ఇచ్చేయమని చెప్పేసి అడిగితే నిత్యముగా చేటుకు సమర్థుడు, శక్తి సంపన్నుడు. రెండో మాట చదవండి, లూకాసు సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యాన్ని చదువుకుందాం. లూకాసు సువార్త 17వ అధ్యాయం 13వ వాక్యం. యేసు ప్రభువా మమ్మను కరుణించుమని కేకలు వేసిరి. మీరు వెళ్ళి మిమ్ములను యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పెను. శుద్ధులైరి వారిలో ఒకరు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి చెల్లించుచు సాగిలపడెను. తలలెత్తండి దేవుని ప్రజలారా. 10 మంది కుష్ఠరోగులు ప్రభు దగ్గర ప్రభా మమ్మల్ని కరుణించన్నాడు. నేను మిమ్మల్ని కరుణిస్తాను, నేను నిన్ను కరుణించాను కనుక నువ్వు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. కుష్ఠరోగం అనేది ఒక దేవుని ఉగ్రత ద్వారా చేసిన పాపానికి శాపం ద్వారా వస్తుంది కుష్ఠరోగం. కుష్ఠరోగం వచ్చిన వ్యక్తి జీవితం ఎట్లా ఉంటుంది దేవుని ప్రజలారంటే మీకు తెలుసు. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏంటంటే, కుటుంబానికి, సంఘానికి, సమాజానికి దూరంగా ఉంటారు. ఎంతటి వ్యక్తినైనా ఎవరైనా సరే కుష్ఠరోగంతో ఉన్న వ్యక్తిని ఊరు బయట విడిచిపెట్టేస్తారు. వాళ్ళు వెళ్ళకపోతే, వాళ్ళంతటా వాళ్ళు వెళ్ళిపోతే సరే. ఇక ఇష్టమైంది ప్రేమించిన వాడు దూరంగా ఉండి ఆహారం పెడతారు, లేదంటే దారిలో వెళ్ళే వాళ్ళని అయ్యా ఆహారం ఏంటి ఆహారం ఏంటి దూరంగా ఇసిరేస్తూ ఉంటుంటారు. అది కుష్ఠరోగి యొక్క పరిస్థితి. అక్కడ 9 మంది యూదులు, ఒక సమరుడు ఉన్నాడు. వాస్తవంగా యూదులు సమరీయులతోటి సాంగత్యము చెయ్యరు, యూదులు సమరులతో సాంగత్యం చేయరు. కానీ యూదులు ఏం చేశారు? యూదులు సమరుడితోటి సాంగత్యం చేశాడు. ఇక యేసు ప్రభు ఆ మార్గంలో వెళతా ఉంటుంటే 10 మంది వెళ్ళారు. యేసు ప్రభు మమ్మల్ని అంటే మమ్మల్ని బాగు చేయమని చెప్పారు. ప్రభు నేను బాగు చేస్తాను, మీ మాట చొప్పున నేను చేస్తానన్నాడు. అంటే మనం ఏ చెబితే చేయాల ప్రభువు? ఏ చెబితే చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే మన శాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు, మన పాపాలను ఆయన భరించాడు, మన వ్యసనాలను ఆయన సహించాడు, మన రోగాన్ని ఆయన పొందాడు. మనం క్షేమంగా ఉండాలని, మన ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన మన కొరకు రక్తాన్ని చిందించి నలగొట్టబడి ప్రాణాలు పెట్టి బలియాగం అయ్యాడు. కానీ ఈరోజు అనేకులు దానిని గుర్తుపట్టకుండా ఎక్కడెక్కడికో విడుతూ ఉన్నారు. ఈ 10 మంది వచ్చేసేసేసారు. వచ్చి కరుణించమంటే మీరు వెళ్ళి మీ దేహములను యాజకునికి కనపరుచుకున్నారు. ఆ కుష్ఠరోగం బాగైతే మందిరానికి వెళ్ళి యాజకుని కనపరుచుకుంటారే మేము బాగయ్యామని. అక్కడ కొన్ని పద్ధతులు జరుగుతాయి. వాళ్ళు చెప్పిన తర్వాత ఇతను బాగయ్యాడు కదా సమాజంలో నివసించవచ్చు అని చెప్పేసి యాజకుడు ప్రకటన చేసిన తర్వాత ఇంకా అతను సమాజంలో నివసించవచ్చు. యాజకుడు ప్రకటించిన తర్వాత వాళ్ళు సమాజంలో నివసించవచ్చు. లేకపోతే వాళ్ళు వెలివేయబడిన అనుభవంతో దూరికి సంఘానికి, ఆత్మీయులకి, తల్లిదండ్రులకి, ప్రేమించిన వారికి, ఇష్టమైన వారికి దూరముగా ఉంటారు. ఇక వీళ్ళు నేను మిమ్మల్ని కరుణించాను, మీరు చెప్పిన మాట చొప్పున చేస్తాను, మీరు వెళ్ళమన్నారు. వెళతామంటే ఈ యూదులతో పాటు సమరయుడు కూడా వెళ్తున్నాడు. యూదులు సమరయులతోటి సాంగత్యము చేయరు. మరి ఇక్కడ చేశాడు. వెళతా ఉన్నారు. వెళ్ళిన తర్వాత తనలో ఒకటి స్వస్థత కలుగుడు చూసి గొప్ప శబ్దముతో యేసయ్య పాదాల దగ్గరకు వచ్చాడు. నువ్వు చెప్పిన మాట చొప్పున ఆయన ఎప్పుడు చేస్తాడు? నువ్వు చెప్పిన మాట చొప్పున ఎందుకు చేస్తాడు
అంటే ఈ సమరుడి జీవితంలో మనం గమనించినట్లయితే అతని ముందు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, యూదుల సమాజ మందిరం దగ్గరికి వెళ్ళి యాజకునిగా కనపరుచుకోవటం. రెండవది, ఈ సమరయులు ఒక కొండ మీద ఒక దేవాలయాన్ని ఏర్పరచుకుని అక్కడ ఆరాధన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే యూదులతో సమల సాంగత్యం చేయరు కాబట్టి, వీళ్ళని ఆ దేవాలయానికి రానియరు కాబట్టి వీళ్ళకి ప్రత్యేకమైన ఆరాధన ఏర్పరచుకుని కొండ మీద ఉన్నారు. వెళితే ఆ కొండ మీదకి వెళ్ళాలా, లేదంటే యూదులతో వెళ్ళాలా. కానీ సమరుడు ఏం చేశాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వచ్చాడు? నీ కొరకు నా కొరకు రక్తాన్ని ఇచ్చి ప్రాణాలు పెట్టి బలియాగమైన నూతన శకం యొక్క ప్రధాన యాజకుడు, నూతన నిబంధనకి మూలాధారమైన నూతన నిబంధన ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళుతున్నావు? నీ వెళుతున్న సంఘం ఎక్కడా? నీ వెళుతున్న ఆరాధన ఏంటి? నీ వెళుతున్న పరిస్థితి ఏంటి? ఈ సమరుడు ఎక్కడికి వచ్చాడు? ఈ రోజున మీరు ఈ విధంగా పునరుద్ధానపు ఆరాధన ముగించుకొని మరలా సేవకులు మీ కొరకు ఎక్కడే ఉండి మీ కొరకు ప్రార్థన చేయాలని, 40 రోజులు ప్రార్థన చేయాలని సేవకులు మీ కొరకు మీకు మీ మధ్య ఉంటూ ఉన్నాడు. నేను బయలుదేరి వచ్చేసరికి సేవకుల మందిరంలోనే ఉన్నారు. ఆరాధన అయిపోయింది, ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని విశ్రాంతి తీసుకొని మీరు వచ్చిన తర్వాత రావచ్చు. కానీ సేవకులు ఏం చేశారు? నా పిల్లలు వస్తారు, నా సంఘం వస్తుంది, ప్రభువా నా పిల్లలకి ఏం చేయబోతున్నావు, యేసయ్యా నా సంఘానికి ఏం చేయబోతున్నావు, ఏది అడిగినా చేస్తానన్నావు కదా, నీ మాట చొప్పున చేస్తానన్నావు కదా అని సేవకులు దేవుని మొరపెడుతూ ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ మీరు ఎప్పుడు వచ్చారు? సరే, ఇది ప్రారంభం రోజు, కనీసం రేపటి నుంచి ఆ సకాలానికి సేవకుల కంటే ముందుగా మీరు వచ్చి ముందుగా దేవుని సలు కనపడి ప్రభువా నాకు ఇది చెయ్యండి అని అడగగలుగుతారా? నేను విజయవాడ బస్సు ఎక్కుతా ఉంటే హడావుడిగా వేసుకుని ఎక్కుతూ ఉన్నారు. ఏంది రా బాబాతో తొందర అంటే సీట్లు దొరకబట్టినారు. బస్సు ఎక్కడానికి తొందర ఉంది, మందిరానికి రావటానికి, దేవుని సన్నిధికి రావటానికి. ఈ ఆత్మీయ జీవితంలో దేవుని ప్రజలారా, గొప్ప శబ్దంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి యేసయ్య పాదాల మీద పడ్డాడండి. అనేకులు కృతజ్ఞత బుద్ధి లేక, కృతజ్ఞత లేక మందిరంలో మేలులు పొంది సేవకులు ఉపసించి ప్రార్థన చేసి కన్నీళ్లు విడిచి సంఘం కొరకు ప్రయాసపడి ప్రార్థన చేస్తే మేలులు పొందిన వారు లోకమై పరిగెత్తారు. కృతజ్ఞత కలిగిన వారు దేవుని సన్నిధిలో నిలిచేవారు. అందుని బట్టి 2 చేతులెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మా సంఘం మా కొరకు ప్రార్థించింది, మా సేవకులు మా కొరకు ప్రార్థించారు, మా సేవకులు మా కొరకు ఉపవాసముడి ప్రార్థన చేశారు, మీ మేలులు పొందాం, ఆశీర్వదించబడ్డామని కృతజ్ఞత కలిగి ఈరోజున మీరు నిలిచి ఉన్నారు. కొందరు కృతజ్ఞత బుద్ధి లేక, రోమపత్రికలో ఒక మాట ఉంటుందండి, చదవండి ఆ మాట. రోమపత్రిక 1వ అధ్యాయం 24వ వాక్యం. సో అక్కడ మాకు సాగండి. 22వ వాక్యం చదవండి. దేవునిగా మహిమపరచలేమందు లేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ వారు తమ తమ వాదములు యందు వ్యర్థులైరి. ఏమైపోయారు? ఆ తర్వాత చదవండి. అవివేక హృదయము, అంధకారం. ఏమైపోయింది హృదయము? కృతజ్ఞత లేకపోతే ఏమైపోద్ది? అంధకారం అయిపోద్ది, బ్రతుకు చీకటి అయిపోద్ది,
జీవితం చీకటి అయిపోద్ది. ఈ రోజున కొన్ని కుటుంబాలలో చీకటి ఏలుబడి చేస్తూ ఉన్నది. కొన్ని కుటుంబాలు చీకటి నడిపిస్తూ ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో చీకటి విలయతాండం ఎందుకు చేస్తూ ఉన్నదంటే ప్రభు ద్వారా పొందిన మేలులకు ప్రతిగా కృతజ్ఞత లేకుండా జీవిస్తూ ఉన్నారు. అటువంటి వారు దర్శించి చీకటిని తొలగించి కృతజ్ఞతా బుద్ధిని పుట్టించి దేవుడు ఉపవాస ప్రార్థనకి తోడుకొచ్చును గాక. వెనుకబడిన వారు నూతన పరచును గాక. వెనుకబడిన వారు దర్శించి హెచ్చరించి బుద్ధి చెప్పి నూతన జీవంతో ముందుకి నడిపించును గాక. ఉపవాస ప్రార్థనలు ఎందుకంటే సంఘం నూతన పరచబడాలని, సంఘం ఉజ్జీవించబడాలని, ప్రభు రాకడికి సిద్ధపడాలి. ఆ 9 మంది ఎటు పోయారో తెలియదు. ఈ సమయంలో యేసు ప్రభు తన ముందున్న 2 మార్గాలను విడిచిపెట్టి 3వ మార్గాన్ని వెతుక్కున్నాడు. ఈరోజు నీకు 2 మార్గాలు ఉన్నాయి. రాకపోతే రా, వెళితే వెళ్ళు. కానీ 3వ మార్గం ఏంటంటే నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఏదైతే చెబుతావో దాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నాడని ఒక 3వ మార్గాన్ని గుర్తుపట్టగలిగితే దేవుని ఆశీర్వాదాల చేత నింపబడతారు, ప్రభు రాకడికి సిద్ధపడతారు. కనుక దేవుని ప్రజలారా, మీ ఆత్మీయ జీవితాల్లో వాక్యాన్ని ధ్యానించండి. వాక్యాన్ని అర్థం చేసుకునే జ్ఞానము చేత దేవుడు మిమ్మల్ని నింపునుగాక. కనుక సంగమగా, వ్యక్తిగతముగా మీరు ప్రార్థనలు గడపండి, ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థనలు చేయండి. చేసే ప్రార్థనల ద్వారా ఈ కుటుంబంలో ఉన్న ప్రతి బలహీనత, చీకటి, రోగాలు, కన్నీళ్ళు, అప్పులు, దరిద్రత తొలగిపోతాయి. ఆత్మీయ జీవితంలో ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితుల నుంచి విడిపించబడతారు. క్రొత్త నిబంధన యాజకుడైన, ప్రధాన యాజకుడైన యేసు ప్రభు దగ్గరకు నువ్వు నడిపించబడతావు. ఈ ఉపవాస ప్రార్థనలకి రాకుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డుగోడలు తొలగించబడినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అడ్డుగోడల కూల్చబడి ప్రతి ఒక్కర పాలు పొందినట్లుగా, మీరు పాలు పొందినట్లుగా, మనమందరం పాలు పొందినట్లుగా ద్వారాలు తెరిచే మార్గాన్ని సరళం చేసినందుకై స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఉపవాస ప్రార్థనల ద్వారా రాబోతున్న రోజులు ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగిస్తాడు. చివరి రోజు మహిమకరంగా ప్రభు రాకడికి మనం సిద్ధపడతాం. కనుక యేసు ప్రభు బలియాగమయ్యాడు. శాపాన్ని, పాపాన్ని భరించి మనకి విడుదలనిచ్చాడు. తన మాను మీద ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాలు పెట్టి బలియాగమయ్యాడు. ఆయన మరలా తిరిగి రాబోతూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం సిద్ధపడి రూపాంతరము చెంది ప్రభుని ఎదుర్కొన్నామనుకోండి, ప్రభుతో యుగాలు నివసిస్తాం. లేదనుకోండి, ఈ 9 మంది కృతజ్ఞతా బుద్ధి లేని వాళ్ళు విడవబడ్డట్టు విడవబడతాం. కృతజ్ఞత కలిగి ప్రభు దగ్గరకు వస్తే ప్రభుతో ఎత్తబడతాం. లోకం నుంచి, పాపం నుంచి, శాపం నుంచి, ఈ వ్యసనాల నుంచి విడిపించబడి ప్రభు దగ్గరికి చేర్చబడతాం. ప్రభుతో యుగాలు అక్కడ మనం నివసించగలుగుతాం. కనుక దేవుని ప్రజలారా, ఈ 40 రోజులు పనులు ప్రక్కన పెట్టండి, వెసులుబాటు చేసుకోండి, ఆసక్తి పొందండి, పట్టుదలను తెచ్చుకోండి. నిస్సత్తును తీసివేసి సత్తువు కలిగి విశేషముగా, ముఖ్యముగా మీరు ఇంట్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి. చేసే ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడు. ఎందుకంటే సేవకులు మీ కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రార్థనల ద్వారా మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు దీవించబడుదురుగాక. మీరు తలపెట్టిన ప్రతి పని ప్రారంభించబడునుగాక. ఉన్నత కార్యాలు జరుగునుగాక. ఉపవాస ప్రార్థనలో మహిమకరంగా జరిగి మనం నూతన పరచబడి రూపాంతరం చెందుతాం. ఏదో పెట్టారులేండి, వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టారు, అప్పుడు పొందాం, ఇప్పుడు పొందామని నిరాశ వద్దండి, నిరాశ వద్దు. ఒక్కసారి ఆసక్తి కలిగి కన్నీళ్ళివుడు, కన్నీళ్ళివుడు, కన్నీళ్ళివుడు. మోకరించండి, ఒకసారి ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, మోకరించండి. ఒక్కసారి ఆసక్తి కలిగి ప్రభుని వేడుకుందాం, ప్రభుని వేడుకుందాం. అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకో, అయ్యా, అయ్యా నన్ను కనికరించయ్యా,
అయ్యా నన్ను జ్ఞాపకము చేసుకొని ప్రభుని అడగండి. ఇంతకాలం ప్రార్థన చేయలేకపోయాం, ప్రార్థనలో గడపలేకపోయాం, సమయాన్ని వ్యర్థపుచ్చుకున్నాం, సమయాన్ని పాడు చేసుకున్నాం, కాలక్షేపం చేశాం, ఇచ్చిన ఆయుష్కాల జీవితాన్ని వ్యర్థపుచ్చుకున్నామయ్యా. ఇకనైనా అయ్యా ఇప్పుడైనా మీరు కన్నీళ్ళు విడిచి ప్రభుని అడగండి, ప్రభుని వేడుకోనండి. ప్రార్థన ఆసక్తిని పుట్టించయ్యా, ప్రార్థనాత్మ చేత నింపండి అయ్యా, ప్రార్థన ఆసక్తిని పుట్టించండి. వ్యక్తిగత ప్రార్థనలో, ఆత్మీయ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో ప్రార్థన ఆసక్తిని పుట్టించయ్యా. ప్రార్థనాత్మ చేత నింపండి. రూపాంతరములకు తొడుగొచ్చి ప్రార్థనాసక్తిని నడిపించండి. రూపాంతరము చెంది అనుభవాలకు తోడుకు రండి. రూపాంతరపరచబడిన ప్రార్థన ఆసక్తి మాకు కావాలా? హన్నా కన్నీళ్లు విడిచింది, హన్నా కన్నీళ్లు నాట్యంగా మార్చాడు. వెలివేయబడి శపితమైన వాళ్ళని దేవుడు కనికరించాడు. నీవు చెప్పిన మాట చొప్పున చేయటానికి మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పిన మాట చొప్పున చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో కనిపెడదాం. ప్రభుని అడగండి. ప్రార్థనలో కనిపెడదాం. ఇదిగో ప్రభుతో ఏ మాట చెప్పబోతున్నావా? నీ అనారోగ్య సమస్యను ప్రభుతో చెప్పబోతున్నావా? ఇదిగో చక్కటి ఇల్లు కట్టాలని దేవునితో చెప్పబోతున్నావా? ఇదిగో నీ పిల్లలు ఉన్నత చదువులు చదవాలని దేవునితో చెప్పబోతున్నావా? నీ పిల్లలు భయభక్తులు కలిగిన మార్గంలో నడవాలని దేవునితో చెప్పబోతున్నావా? ఇదిగో ఆత్మ వరాలతో నింపబడాలని, కృపా వరాలతో నింపబడాలని, ఆత్మలో ఫలించాలని, ఆత్మలో మొలుగుతూ భాషలతో ప్రార్థించాలని ప్రభుతో చెప్పబోతున్నావా? ఇదిగో నీవే మాట చెప్పబోతున్నావు, అదిగో నీ మాట చొప్పున దేవుడు చేయబోతున్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున దేవుడు ఈ మొదటి ప్రారంభ కూడికలోనే ప్రభు చేయబోతున్నాడు. ఇదిగో నీ సమస్య ఏమిటో ప్రభుతో చెప్పగలవా? ఇదిగో నీ ఇబ్బంది ఏమిటో ప్రభుతో చెప్పగలవా? కన్నీళ్ళ మధ్యలో నలిగిపోతున్నావు, కన్నీళ్ళ మధ్యలో కృంగిపోయావు, విసిగి వేసారిపోయిన స్థితిలో ఉన్నావు. ఇదిగో ప్రభు పాదాల యుద్ధ నువ్వు చేయగలిగితే, ఇదిగో దేవుని సన్నిధిలో నువ్వు ఏమైతే చెప్పబోతున్నావు ఆ మాట చొప్పున దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నీవు చెప్పిన మాట చొప్పున అద్భుతం చేయబోతున్నాడు. ఇదిగో నీ అప్పుల సమస్య అనే మాట దేవునితో చెప్పావా? అది దేవుడు చేయడానికి రెడీగా ఉన్నాడు. ఈ రోజే ఈ క్షణమే సిద్ధంగా ఉన్నాడు, నీతో కూడా రాబోతున్నాడు. ఇదిగో నీ అప్పుల విడుదలకు దేవుడు ద్వారం తెరవడానికి నీతో కూడా రాబోతున్నాడు. నీతో కూడా వచ్చువాడు ఇప్పుడే నీతో కూడా వచ్చువాడుగా ఉన్నాడు. ఇదిగో నీ జీవితంలో ప్రతి కార్యం చేయడానికి ఇప్పుడే మన మధ్యలో సంచరిస్తున్న దేవుడు ఈ రాత్రి ఒక గొప్ప కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ మొదటి రాత్రి నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఈ మొదటి రాత్రి నీ కన్నీళ్లను తుడిచిన దేవుడు, ఈ మొదటి రాత్రి నీ అంగలార్పును నాట్యముగా చేసి నీ అడుగులు ఆశీర్వాదకరమైన మార్గాలలో నడిపించగలిగిన దేవుడు. అడగండి, ప్రభుని అడగండి. ఇదిగో ఈ సమస్యతో నలిగిపోతున్నావు సహోదరి సహోదరుడా, ఒక్క క్షణం ఆగి ఆలోచించి ప్రభుతో చెప్పగలవా? చెప్పుకున్నవన్నీ కూడా ఆయన చేసిన దేవునికి స్తోత్రాలు చెల్లించుదాం. స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు ఈ మొదటి రాత్రి తోడై ఉన్నందుకు, తన సేవకులు బలపరిచి వాడుకున్నందుకు స్తోత్రాలు చెల్లించుదాం. మన మధ్యలో ఉన్న భాగ్యరావుని వచ్చి ప్రార్థన చేస్తాడు. భాగ్యరావుని వచ్చి హల్లెలూయా. దయచేసి మీ కుడి చేతి ప్రభువా, నా జీవితంలో సమస్యకు ముగింపునివ్వవా, నా పరిస్థితులకు ముగింపునివ్వయ్యా. సమస్యలే ఆత్మీయ జీవితానికి అడ్డుగా ఉన్నాయ్యా. ఆత్మలో ఫలించలేకపోతున్నానయ్యా, ప్రార్థనలో పెనుగులాడలేకపోతున్నానయ్యా, ప్రార్థనలో పోరాడలేకపోతున్నానయ్యా. అందరూ మీ కుడి చేతి. మహోన్నతుడా, మహాసర్వశక్తివంతుడా,
అత్యంత కృపా కనికరం కలిగిన మా దేవా మీకు స్తోత్రాలు. ఇప్పటి వరకు మీ దాసుని ముఖాంతరములో నుంచి మాతో మాట్లాడి ధైర్యపరిచిన విధానమును బట్టి స్తోత్రాలు. నీవు చెప్పినదంతయు నీకు చేసేదను. నేను నిన్ను ఎరిగి ఉన్నాను వాడా స్తోత్రాలు. ఈ 40 రోజు ఉపవాసం మీతో చెప్పుకుంటున్నామో వాటన్నింటి ప్రభు మీరు నెరవేర్చిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన వాడవు, నీ మంచితనం అంతయు మాకు కనబరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇదిగో మీ సన్నిధిలో ఆశ కలిగిన ఆయన మీ ముఖములోనికి చూసేటువంటి ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వాక్యం ద్వారా మాతో మాట్లాడినటువంటి దేవా స్తోత్రాలు. మీ నోటి బోరగా మీ దాసుని వాడుకున్న విధానం బట్టి స్తోత్రాలయ్యా. చేరిన ప్రతి ఒక్కరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నానయ్యా. మీకే స్తోత్రాలు అయ్యా. అందరిని నాయన పేరు పేరుని దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ కలుగులాగా కృప చూపమని, రేపటి రోజున ఉదయం కూడా నాయన మీ సన్నిధి మేమందరం వచ్చి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ మీ నామాన్ని కనపరచులాగా కృప చూపమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు ఈరోజు మాట్లాడిన ప్రారంభ కూడికలో దేవుడు తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చుటకు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు, స్తోత్రాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ప్రార్థన అవసరత కలిగి ఉంటే ప్రార్థన చేయించుకోండి. వాక్యోపదేశం చేసిన సేవకులు మీ కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేయించుకోండి. హల్లెలూయా. మరలా రేపటి కాలం కూడా